మ్యామ్ నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి బిజీలో మనం పట్టుకోగలిగాను నేను కొంచెం. అంజలి నిన్ను చూస్తూనే చాలా అసలు హ్యాపీ అనిపిస్తుంది. అయ్యో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ ఈ న్యూరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యామ్ చాలామందికి చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు, కానీ ఇది న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్ అని చాలామందికి తెలియదు. అలాంటి ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మీ ద్వారా అడిగి తెలుసుకుందామని. నేను ఈ మధ్యకాలంలో చూసిన మా సీనియర్ గ్రూప్లో చూసింది ఏంటి అని అంటే 40లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళకి తల తిప్పడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాను మ్యామ్. ఒక చెవి వెనకాతలో ఒక నర్వ్ ఏదైనా కంప్రెస్ అయిందేమో అని ఒకరు చెప్తున్నారు. వర్టిన్ అయ్యి ఉండొచ్చండి, వర్టిన్ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఒకళ్ళు అంటున్నారు. అసలు ఈ సమస్య ఏంటి, ఎందుకు వస్తుంది? ఈ తల తిరగడం అనేది అసలు చెప్పాలంటే ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే ఒక 1-2 మెంబర్స్కే కొంచెం సీరియస్ ప్రాబ్లం అని అనుకోవాలి. మిగతా అందరికీ కొంచెం సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. సో ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అన్నీ నార్మలే ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అన్నారు కదా, అది నాట్ రెస్ట్రిక్టెడ్ టు 40 years ఏజ్ కూడా కాదు. అంతేనంటారా? ఓకే, 25 ఆ తర్వాత కూడా వస్తున్నాయి. ఓకే. సో మెయిన్గా ఒకటి ఏంటంటే 2-3 కాజెస్ ఉంటాయి. ఒకటి మెయిన్గా మీరు అన్నట్లు వర్టిగో అంటాము. అది చెవులో వెస్టిబులర్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ కొంచెం వీక్నెస్ వల్ల ఇలా తల తిరుగుడు. అదేంటంటే స్పెసిఫిక్గా దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పొజిషన్ చేంజ్ అవ్వగానే, అంటే పడుకొని లేవగానే, లేకపోతే పడుకున్నప్పుడు ఇట్లా తల పక్కకు తిప్పగలనే వెంటనే చుట్టూ తన్ని తిరిగిపోతున్నట్లు అయిపోయి వామిటింగ్ సెన్సేషన్ వచ్చి స్వెట్టింగ్స్ వచ్చేసి ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత వెంటనే కొంచెం సేపుకి అడ్జస్ట్ అవ్వగానే మళ్ళీ మామూలు అయిపోతుంది. సో అది ఎందుకు వస్తుంది అంటే వెస్టిబులర్ నర్వ్ అనేది మన పొజిషన్, హెడ్ పొజిషన్ కానీ బాడీ పొజిషన్ కానీ మారగానే బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తుంది. సో ఆ బ్రెయిన్ సిగ్నల్స్ ఇచ్చే వెస్టిబులర్ నర్వ్ కొంచెం దానికి ఏదన్నా కొంచెం వీక్నెస్ వస్తే అప్పుడు ఆ సిగ్నల్స్ డిలే అవుతాయి అన్నమాట. డిలే అవ్వగానే ఇంకా బ్రెయిన్కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళక మనకి తిరిగిపోతుంది. సో అది ఎందుకు డిలే వస్తుంది అంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, B12 డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేకుంటే ఎప్పుడన్నా ఒకసారి చిన్న మైల్డ్ ట్రివియల్ హెడ్ ఇంజరీ అంటాం, చిన్న హెడ్ ఇంజరీ, పెద్దదేం కాదు, వాళ్ళకి సిటీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అప్పుడు మామూలుగా వాళ్ళు పట్టించుకోరు దాన్ని. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో చెవిలో కొంచెం పార్టికల్స్ కూడా ఉంటాయి, ఓటోలిత్ పార్టికల్స్ అని ఉంటాయి చెవిలో, ఇన్నర్ ఇయర్లో. దాని చుట్టూ చిన్న ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఈ పార్టికల్స్ డిస్లాడ్జ్ అయ్యి ఆ ఫ్లూయిడ్లో తిరుగుతాయి అన్నమాట. మనం ఇలా పొజిషన్ చేంజ్ అవ్వగానే ఆ ఫ్లూయిడ్లో ఇవి తిరిగి కొంచెం డిస్టర్బెన్స్ కలుగజేస్తుంది. సో దానివల్ల కూడా రావచ్చు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఫర్ వర్టిగో. సో సెకండ్, ఇంకా నాన్ స్పెసిఫిక్గా చాలామంది పేషెంట్స్ ఎలా అంటారంటే నడుస్తున్నప్పుడు ఇలా తిరిగినట్లు అనిపిస్తుంది. అంటే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ పొజిషన్ ఏమి ఉండదు. నాన్ స్పెసిఫిక్ నడుస్తున్నప్పుడు ఇలా తిరుగుతున్నట్లు ఉంటుంది, పడిపోసినట్లు ఇట్లా తోసినట్లు అనిపిస్తుంది, ఇలాంటివి చెప్తారనమాట. అలాంటప్పుడు మనం కొంచెం అడగాలి ఏంటంటే అసోసియేటెడ్ హెడేక్ ఉందా. ఒక్కోసారి మైగ్రైన్ పేషెంట్స్కి, మైగ్రైన్ అంటే అదొక టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్ వితౌట్ ఎనీ రీజన్. మైగ్రైన్ విత్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ మైగ్రైన్ వస్తుంది. ఆడవాళ్ళకి కొంచెం కామన్గా ఉంటుంది. 100 పేషెంట్స్ తీసుకుంటే 25 to 30 ఖచ్చితంగా ఉంటారు. సో ఇది ఇట్లా దాంతోపాటు అసోసియేటెడ్ వర్టిగో ఉంటుంది అనమాట. ఈ హెడేక్ అసోసియేటెడ్ వర్టిగో అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు B12 డెఫిషియన్సీలు అలా ఉన్నప్పుడు, థైరాయిడ్ ఏదైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు, షుగర్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా కొంచెం చిన్న నర్వ్స్ డిస్టర్బెన్స్ తోటి అలా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, చిన్న డిప్రెషన్, స్లీప్ డిప్రైవేషన్, ఎక్కువ ఆలోచన ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా ఈ వర్టిగో అనేది తొందరగా తగ్గదు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవి స్థూలంగా వీటికి కారణాలు. రైట్. అంటే తల తిప్పడం మొదలైన తర్వాత ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఈవేళ రేపట్లో విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వేడి గిన్నెలే పట్టుకోవచ్చు, డ్రైవింగే చేయొచ్చు, సిచ్యువేషన్స్ మేబీ మన కంట్రోల్లో లేని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి వెంటనే డాక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఏదైనా షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అలాంటి వాళ్ళకి ఈ తల తిరగడం అనేది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా రావచ్చు. అది సీరియస్.
వెంటనే అది దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అస్సలు. అందుకని సో పేషెంట్ కాన్ డిఫరెన్షియేట్ విచ్ ఈజ్ విచ్ కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వచ్చేస్తే మనం వీ కెన్ డిసైడ్. కరెక్ట్. ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు దాన్ని బట్టి ఓన్లీ ఇదే బ్లడ్ క్లాట్ అనుకోండి, అంటే పెరాలసిస్ లాగా అనమాట. అలా వచ్చినప్పుడు అదర్ సిమ్టమ్స్ కూడా అసోసియేట్ ఉంటాయి, ఓన్లీ వర్టిగో కాకుండా వాళ్ళకి డబుల్ విజన్, లేకపోతే నడుస్తున్నప్పుడు పక్కకు పడిపోతున్నట్టు ఉండటం, ఇలాంటివి కూడా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం వెదర్ వీ హ్యావ్ టు ఓన్లీ గివ్ మెడికేషన్, జస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పంపించేయడమా, లేకపోతే ఎంఆర్ఐ అలాంటివి ఏమైనా చెయ్యాలా. తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్వైకల్ వర్టిగో అంటున్నారు ఇప్పుడు. ఒక్కోసారి స్పైనల్ కార్డ్ దగ్గర, సర్వైకల్ స్పైనల్ కార్డ్ దగ్గర, మెడ దగ్గర కొంచెం నర్వ్స్ కొంచెం కంప్రెస్ అయినప్పుడు కూడా కొంతమందికి ఆ నొప్పితోటి దాంతో కొంచెం వర్టిగో లాగా రావచ్చు. అంటే ఇప్పుడు నర్వ్ కంప్రెషన్ నిజంగానే మనకి నెక్లో ఉంటే కనుక అంటే ఫిజియోథెరపీకి మెడిసిన్స్తో తగ్గిపోతుందంటారా, సర్జరీ వరకు వెళ్ళక్కర్లేకుండా? ఇది కూడా డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఎంత కంప్రెషన్ ఉంది. సో ఒక్క డిస్క్ అనేది బల్జ్ ఉంటుందమ్మా, పక్కకి లెఫ్ట్ కానీ రైట్ కానీ సెంటర్లో కానీ వస్తుంది. సో అది ఒక్కోసారి ఎక్కువగా వచ్చేసి ఇలా నర్వ్ మీద కూర్చుంది అనుకోండి, ఆ డిస్క్ వచ్చి బయటకు వచ్చే నర్వ్ మీద, అప్పుడు మనం కంపల్సరీ అదేనో అదర్గో సర్జరీ. అలా కాకుండా కొంచెం స్పేస్ ఉంది మిగిలింది దానికి దీనికి, అప్పుడు అలాంటప్పుడు మేము సర్జరీకి అవసరం ఉండదు. 90% సర్జరీలు అవసరం ఉండదు. చిన్న వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఇది ప్రయాణాల్లో కొంచెం కాలర్ అది పెట్టుకొని, తర్వాత ఇది కొంచెం డైట్లో B12 అలాంటివైనా డెఫిషియన్సీస్ ఉంటే చూసుకొని, సో ప్లస్ వీళ్ళు యంగ్స్టర్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారనుకోండి, ల్యాప్టాప్ మనకి ఐకి ప్యారలల్గా ఉండాలి, ఇలా వంగి ఉంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. సో మామూలుగా వీటిలో ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటే వాళ్ళు ఇట్లా కూరగాయలు కట్ చేయడం, వంట చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. నేను వన్ ఆఫ్ మై కజిన్స్ అబ్బాయి అండి, ఇంట్లో ఆడుకుంటూ బాల్ బయటకు వెళ్ళిందని చెప్పి గేట్ తీసి బయటకు వెళ్ళిపోతే వెహికల్ వచ్చి గుద్దింది, వీడు వెళ్ళి రాయి మీద పడ్డాడు. పడ్డం ఇలా పడ్డాడు సైడ్కి, చెవిలోంచి లిక్విడ్ ఏదో వస్తూనే ఉంది. అలాగా డాక్టర్ చూపించిన తర్వాత ఒక నర్వ్ కట్ అయిపోయిందండి, ఇక ఈ చెవి వినపడదు, జీవితాంతం ఖచ్చితంగా వినపడదు. సర్జరీ చేసి ఒక చిన్నది ఏదో ఇన్స్ట్రుమెంట్ పెడతాము, బట్ అది 100% ఉంటుందన్న గ్యారంటీ లేదు. అది ఎప్పుడన్నా మళ్ళీ బ్యాటరీ అయిపోయింది పనిచేయలేదంటే మళ్ళీ రీసర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారట. మనిషికి బ్రెయిన్ సర్జరీస్ చేసేస్తున్నాం, హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నాం, లివర్ చేస్తున్నాం, బోన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఒక నరాన్ని మాత్రం పుట్టించలేం కదా. చేయలేము, అది మాత్రం కరెక్ట్. మై గాడ్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అదే ఇప్పుడు చాలా మంది అంటారు పార్కిన్సన్స్, డిమెన్షియా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా, మా లైఫ్ స్పాన్ పెరిగింది కదా ఇప్పుడు. అంతకుముందు 50 years 60 years 40 years లైఫ్ అయిపోయింది అనుకునేవాళ్ళు. మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఇలాంటి వాటితోటి కొంచెం ఉండేది. ఇప్పుడు ఏమంటే లాంజివిటీ పెరిగింది కదా, 70 years 80 years 90 years ఏజ్ పెరిగే కొద్దీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓ మై గాడ్, డిమెన్షియా. ఎందుకంటే ఇప్పుడు మోకాలేదు, అదే అంటారు పేషెంట్స్ వచ్చి అడుగుతారు, మేడం మాకు ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి. డిమెన్షియా పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్ అడుగుతారు, పాపం డిమెన్షియా పేషెంట్కి ఏం తెలియదు, వాడు అడిగే పొజిషన్లో ఉన్నాడు. డిమెన్షియా అంటే మతిమరుపు. ఏం జరిగిందో గుర్తుండదు, ఎక్కడికి వెళ్తారో గుర్తుండదు, ఏముండదు. వాడు క్వశ్చన్స్ అడిగేది, వాడు కామ్గా వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చుంటాడు. వాళ్ళ వెనకాతలు ఉండే వాళ్ళ అటెండెంట్స్ చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. కేర్ టేకర్ స్ట్రెస్ ఎక్కువ ఉండేది డిమెన్షియా పేషెంట్స్కి, పార్కిన్సన్స్ పేషెంట్స్కి. మెయిన్గా అసలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరి అటెండెంట్స్కి కష్టమే అమ్మా. నిజం. నేను మా ఫ్యామిలీలో మా పెద్దమ్మ గారిని చూసానండి, వాష్రూమ్కి వెళ్ళారు స్నానం చేద్దామని, డోర్ పెట్టేసుకున్నారు, లోపలికి ఎందుకు వెళ్ళానో మర్చిపోయారు. అది చాలాసేపు అక్కడే ఉండిపోయారట. నేను ఎక్కడున్నాను దేనికి వచ్చాను అనేది గుర్తులేదు. సో తర్వాత తలుపు కొట్టగా ఓహో తలుపు తీయాలా అని ఆవిడకి అనిపించి ఒక 2-3 గంటల తలుపు తీస్తే, ఇదేంటి స్నానానికి వెళ్ళావు కదా లోపలికి, స్నానం ఎందుకు చేయలేదు అంటే, స్నానం చేయలేదా ఇప్పుడు నేను అన్నట్టు. అదే ఇంత దారుణంగా ఉంటుందండి మనిషి అండి, ఇంకా ఎక్కువ దారుణంగా ఉంటుంది. అందుకని యూజువల్గా డిమెన్షియా పేషెంట్స్ దానిలో మేము బోల్ట్లు తీసేయమని చెప్తాం. బాత్రూమ్స్కి బోల్ట్లు తీసేయాలి, రైట్, బయట బోల్ట్ పెట్టేయాలి కంపల్సరీగా. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ట్రాకర్స్ వచ్చినట్టున్నాయి అమ్మా ఇప్పుడు అన్ని, వాళ్ళు వాటితో పాటు వాళ్ళు ఎక్కడికి అన్ని మర్చిపోతారు. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు మా ఎదురుగా, వాళ్ళు
వాళ్ళు వచ్చి ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు. ఆయన సడన్గా మర్చిపోయారు, ఓకే, వెళ్ళిపోయారు రాత్రి, బయటికి వెళ్ళిపోయారు, లేరు. అడ్రస్ తెలియదు అప్పుడు, ఇంకా తెలియదు కదా ఎట్లా. అప్పుడు ఇన్స్టాలో వీళ్ళు పోస్ట్ చేశారు, ఓకే, వాళ్ళ ఫాదర్ ఫోటో పెట్టి ఎక్కడన్నా ఉంటే చూడండి అంటే 2 days తర్వాత ఆయన మెహదీపట్నం బస్ స్టాండ్ దగ్గర పక్కన పడుకొని ఉన్నారు. లక్కీగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ ఇన్స్టాలో చూసి ఈయనేంటి ఇక్కడ పడుకొని ఉన్నారు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు, లేకపోతే వాళ్ళు ఫోన్ చేశారు ఏదో. సో అది లక్ నిజంగా ఆయన. నిజం నిజం. అది అలా ఇప్పుడు డిమెన్షియాలు పార్కిన్సన్స్లో అలా ఉన్నప్పుడు అది ఎందుకు వస్తుందని అడుగుతారు కదా. ఇప్పుడు మోకాలు అనుకోండి, నీ సర్జరీస్ అన్ని జరుగుతున్నాయి, నీ ఎందుకు ఆస్టియోఆర్థరైటిస్ ప్లస్ అది గుజ్జు పదార్థం తగ్గిపోయి వాళ్ళకి సర్జరీలు చేస్తున్నారు. అదే బ్రెయిన్లో ఇప్పుడు మనకి నర్వ్స్ అట్రోఫీ అవుతున్నాయి, దాన్ని ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. ఇప్పుడు ఈ డిమెన్షియా అంటే మతిమరుపు అనేది ఇప్పుడు ఐ థింక్ 45 నుంచే స్టార్ట్ అయిపోతుంది అంటారా మీ ఉద్దేశ ప్రకారం? లేదు, డిమెన్షియా అంత దారుణంగా లేదు. ఆఫ్టర్ 60, మోస్ట్లీ ఆఫ్టర్ 70-80% పెరుగుతూ ఉంటుంది. సో పర్ ఇయర్ 2.5%, 60 to 70 మధ్యలో. తర్వాత 70 to 80 ఇంకొంచెం పెరుగుతుంది, 10% పీపుల్. 80 తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది, 90 తర్వాత చాలా వరకు ఎక్కువ. సో అది పార్కిన్సన్స్ కొంచెం ఎర్లీగా వస్తుంది. పార్కిన్సన్ అంటే వణుకు ప్లస్ ఇన్స్టెబిలిటీ, నడవలేకపోవడం, ఇట్లా అది వాళ్ళు పడిపోవటం ఇలా ట్రెమర్స్, ఇన్స్టెబిలిటీ. నడుస్తున్నప్పుడు గబుక్కున టర్న్ చేయలేరు వాళ్ళు, పడిపోతారు, టర్నింగ్లో పడిపోతారు. ప్లస్ నడుస్తున్నప్పుడు కూడా వెనక్కి కానీ ముందుకు కానీ పడిపోతారు. ఓ మై గాడ్. సో ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. నరాల బలహీనంగా అవుతున్నాయని మనం ఇనీషియల్ స్టేజ్లో గుర్తించగలిగే అవకాశం ఏమైనా ఉందండి? అంటే ఈ న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ అంటామమ్మా మనం, డిమెన్షియా కానీ పార్కిన్సన్స్ కానీ లేకపోతే మోటార్ న్యూరాన్ డిసీజ్, ఇవన్నీ కూడా అంత గుర్తించినా కూడా ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ప్రివెన్షన్కి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల ప్రోగ్రెషన్ ఆపలేం పెద్దగా. ఓకే. సో అంటే మెడిసిన్ 10 yearsలో ఒక 2 yearsకి ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ 4 years పట్టొచ్చు మనం ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల. సో కొంచెం ప్రొలాంగ్ చేస్తాం, అదే స్లో చేస్తాం డిసీజ్ని. అండ్ సివియారిటీ మనం మెడిసిన్స్ ద్వారా ఎంతవరకు తగ్గించగలుగుతూ ఉంటారండి? అంటే డిమెన్షియా కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు. డిమెన్షియాని తగ్గించలేమ్మా. అవునా? డిమెన్షియాని కష్టం. అది నేను చెప్పినట్లు ఒక స్టేజ్కి ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన పూర్తిగా పేర్లు మర్చిపోవడం మొదలుపెట్టారు. దాన్ని ఒక 1 year పోస్ట్ పోన్ చేయొచ్చు, అంటే అదే స్టేజ్లో ఉంటాడు ఇంకొక 1 year. అలా కాకుండా అది కూడా నేను కన్ఫర్మ్గా చెప్పలేను. కొంతమంది కొంచెం బెటర్గా, అంటే మరీ ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, మైల్డ్ కాగ్నిటివ్ డిజార్డర్స్ అంటాం. మైల్డ్ కాగ్నిటివ్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు మర్చిపోతుంటారు, గబుక్కున పేరు గుర్తురాదు, అలాంటివి ఏమైనా కొన్ని ఉంటాయి. ఇట్లాగా వాళ్ళు చేసే పని, యూజువల్గా చేసే పని, అంటే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వంట చేస్తుంటారు, ఉప్పు అను దానికి పూర్తిగా మర్చిపోవడం, వేసామా లేదా అన్న విషయం కూడా, వేసామా లేదా అని పర్వాలేదు అందరికీ వస్తుంది. అలా కాదు, ఉప్పు బదులు ఇది ఓ మై గాడ్ అట్లా ప్రొసీజర్ మర్చిపోవడం, ఎలాగా కట్ చేయడం అది మర్చిపోవడం, ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. ఓకే. సో అది తిన్నాము అంటారు, తినకుండా, తినలేదు అంటారు, తినేసి. అది తర్వాత రూట్ మర్చిపోతారు, ఏదో కొత్త రూట్స్ కాదు, మామూలుగా రొటీన్గా వెళ్తారు వస్తారు. అది తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ మర్చిపోతారు వాళ్ళు, మగవాళ్ళు యూజువల్గా ఇది మనీ ట్రాన్సాక్షన్స్ బాగా. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళందరూ బాగా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అదే అడుగుతాం, మర్చిపోతున్నారంటే ఏం మర్చిపోతున్నారు? మనీ ట్రాన్సాక్షన్ మర్చిపోతున్నారా, పిల్లల పేర్లు మర్చిపోతున్నారా, అది వైఫ్ పేరు మర్చిపోతున్నారా? వాళ్ళ పేరు గుర్తుండటం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అది ఎలా ఇంప్రింట్ అయిపోతుంది. కరెక్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ వాళ్ళ పేరు అలా ఇంప్రింట్ అయిపోతుందమ్మా. అందుకే చిన్నప్పుడు వాళ్ళ స్కూలు అన్ని గుర్తుంటాయి, వాళ్ళ ఫాదరు మదర్ అన్ని గుర్తుంటాయి. తర్వాత యాడ్ అయిన పిల్లలు వీళ్ళందరూ మర్చిపోతారు. అది మనకి నవ్వు వస్తుంది కానీ పాపం. నిజం నిజం. అంటే ఇట్స్ న్యూ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఈ 20 years నా కెరియర్లో ఒక న్యూరాలజిస్ట్ నేను ఎంతవరకు ఎంట్రీ చేయలేదు మ్యామ్. అవునా? యా, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ. ఐ వాజ్ వెయిటింగ్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్.
చక్కగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా దొరికితే ఇన్ఫర్మేటివ్గా ఒక ప్రోగ్రామ్ చేద్దామని ఎదురు చూస్తున్నాను. అందుకే మిమ్మల్ని అంత విసిగిచ్చాను మెసేజ్లు పెట్టి. పార్కిన్సన్స్ మాత్రం మనం ట్రీట్మెంట్ ఉంది. పార్కిన్సన్స్కి ట్రీట్మెంట్ ఉంది. సో మనం కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు, దాని డిసీజ్ సివియారిటీని తగ్గించవచ్చు. తర్వాత ఒక 5 years పోయిన తర్వాత డీబీఎస్ అని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చేస్తాం. సో అది న్యూరో సర్జన్ చేస్తాడు విత్ కొలాబరేటింగ్ విత్ న్యూరాలజిస్ట్. ఓకే. సో ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని బ్యాటరీ పెడతారనమాట. అది దానివల్ల ఏంటంటే స్టిమ్యులేట్ చేస్తుంది. ఎక్కడ పెడతారండి బ్యాటరీ? అది బ్రెయిన్లో పెట్టరు, బయటే ఉంటుందా? బయట పెడతారు. స్టిమ్యులస్ అది ప్రోబ్ అక్కడ ఉంటుంది బ్రెయిన్లో. రైట్. ప్రోబ్ బ్రెయిన్లో ఉంటుంది. ఓకే ఓకే. అది పెట్టి ఇంకా అంటే బయట కాదు, సబ్క్యూటేనియస్గా స్టిచెస్ వేసి పెడతారు. రైట్, ఐ గాట్ ఇట్. అది దాంతో ఏంటంటే ఒక బాగానే పర్వాలేదు. పార్కిన్సన్స్ పర్వాలేదు, అంటే కొన్ని రకాల పార్కిన్సన్స్ ఉంటాయి. అవి పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్స్ అంటాం. అవేంటండి? అవంటే పార్కిన్సన్స్ ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, వణుకు, చేతులు వణుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జమున గారు ఇప్పుడు కాలం చేస్తారు, కానీ జమున గారికి మెడ అది వేరేమా? అది వేరేనా? అది వేరే, అది పార్కిన్సన్స్ కాదు, అది ట్రెమర్. అది ఎందుకు వస్తుంది? దాన్ని ఏమంటారు యాక్చువల్లీ తెలుగులో? అది మామూలుగా వణుకుడు. ఓకే. అది ఎందుకు వస్తుందండి? అది రీజన్ ఒక్కోసారి ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటే రావచ్చు. అది ట్రీట్ చేయడం కూడా ఇప్పుడు దానికి డీబేస్ వచ్చింది. ఇప్పుడు కూడా దానికి కూడా డీబేస్ వచ్చింది. వేరే ప్లేస్లో ఒక్కొక్క థెలమస్ అని ఆ న్యూక్లియస్ అది ఐడెంటిఫై చేశారు, దానిలో స్టిమ్యులేట్ చేస్తారు. బెటర్ ఉంది ఇప్పుడు, అంతకు ముందు మీద ఇప్పుడు బెటర్ ఉంది. పాపం ఆవిడ ఉన్న రోజులు దీనికి ట్రీట్మెంట్ లేదు, దీనికి ట్రీట్మెంట్ లేదు అంటూ ఉండేది. పాపం లేదు, ఇప్పుడు కూడా మరి పూర్తిగా లేకపోయినా 50% కొంత రిలీఫ్ అయితే అది రిలీఫ్ అవుతుంది. పార్కిన్సన్స్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే అది ఓన్లీ ట్రెమరే, అది ఓన్లీ వణుకు. తల కావచ్చు, వాయిస్ కావచ్చు, చేతులు కావచ్చు, అది ఏ ఏజ్లోనే రావచ్చు. కొంతమందికి వాళ్ళ ఫాదర్కి 60 years అప్పుడు వస్తే, వీళ్ళకి 40 years అప్పుడే వస్తుంది, వాళ్ళ పిల్లలకి 20 years అప్పుడే వస్తుంది. హెరిడిటరీగా వస్తుంది. కొంతమంది హెరిడిటరీ లేకుండా కూడా వస్తుంది. సో ఇది యూజువల్గా అది కొంచెం ట్రీట్మెంట్కి కొంతమందికి బాగానే రెస్పాండ్ అవుతారు, కానీ దానివల్ల మనిషికి ఇబ్బంది 100% నో డౌట్. కానీ అది లైఫ్ థ్రెటనింగ్ కాదు, పడిపోటాలు ఇవేమి రావు. అదే పార్కిన్సన్స్ అనుకోమ్మా, వాళ్ళ మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది, వాళ్ళు పడిపోతారు, హెడ్ ఇంజరీస్ అవ్వచ్చు, వెనక్కి పడవచ్చు, ముందుకు పడవచ్చు, వీల్ చైర్ బౌండ్ అయిపోతారు. అట్లా పార్కిన్సన్స్కి దానికి తేడా చాలా ఉంది. మై గాడ్. సో అయితే పొరపాటున ఎక్కడైనా సరే ఒక నరం గనక తెగిపోయినా, కట్ అయినా, ఇక మళ్ళీ దాన్ని నార్మల్ చేసే అవకాశమే లేదేమో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదన్నా హ్యాండ్ మీద అలా ఉందనుకోమ్మా, అది కొంచెం సూచర్స్ వేసి నిదానంగా దీన్ని అప్రాక్సిమేట్ చేస్తున్నారు. అదైతే ఉంది. బ్రెయిన్లో మాత్రం కష్టమే. దట్స్ వాట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫాదర్కి యాక్చువల్లీ పెరాలసిస్, అంటే కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ తీసుకెళ్ళారు హాస్పిటల్కి. హై బీపీ చాలా ఉందండి, యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. ఈయనకి ఒక ఇంజెక్షన్ చేస్తే కనుక కొంత మెడికేషన్లో పెడితే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కొంచెం మనం అవకాశాన్ని తగ్గించగలుగుతా ఉన్నారు. ఆ టైంకి ఆయన సేవ్ చేయగలిగారు. ఆయనకున్న అలవాట్ల వల్ల హై బీపీ ఉంది, హై షుగర్ ఉంది, ఆయన హెవీగా తింటారు, హెవీగా తాగుతారు. దీనివల్ల మెడిసిన్ వేసుకుంటున్నారు, కానీ బీపీ ఏం కంట్రోల్ అవ్వట్లేదు, అలానే తల తిరుగుతూ పడిపోతూ ఉన్నారు. సో ఆయన ఏమంటారంటే, ఎన్నాడు నేను కష్టపడ్డాను, అయిపోయింది, నేను ఇంక నా లైఫ్ స్టైల్ నేనేం మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు అనుకో, వాడికి ఏదో హార్ట్ అటాక్ వస్తుంది, వాడు చనిపోతాడు, బతికితే బతుకుతాడు. కరెక్ట్. సో వాడికి ఏం పెద్ద హార్ట్ అనేది మనం ఎందుకు బాగా చూసుకోవాలి అంటే, మన లైఫ్ ఉండటాని కోసం, లైఫ్ బతకటాని కోసం. అదే న్యూరాలజీ సంబంధించిన ఏమి రాకుండా ఎందుకు చూసుకోవాలి అంటే, మనం ఉండే లైఫ్ని చాలా అర్థవంతంగా జీవించటం కోసం, బాగా జీవించటం కోసం. అదే పేషెంట్స్ అంటారు, పోతే పోతామండి అంటారు. నేను అదే చెప్తాను, మీరు పోరండి, పోతారు, మీకు సేవలు చేయలేదు. అదొక విషయం అయితే, మీరు పోరు, కానీ బెడ్ రీడన్ అవుతారు. అప్పుడు ఎవరు వాళ్ళు చేసొచ్చు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే మనుషులను పెట్టచ్చు. వేరే వాళ్ళు ఈ రోజుల్లో ఇండియాలో కనీసం
మన ఏజ్ వాళ్ళకి, మన పాత వాళ్ళకి వైఫ్స్, మగవాళ్ళకి వస్తే వైఫ్స్ బాగా చూసుకుంటారు. సో అది జరుగుతుంది. కానీ ఆ మనిషికి ఏంటి, అవును, పడుకొని ఉంటాడు. ఈ ఆల్కహాల్ అంటే, ఈ స్మోకింగ్ అంటే, ఇవన్నీ వాడు బెడ్ దగ్గరికి ఎవరు తెచ్చిస్తారు? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు యూరిన్కి వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి, అందరికీ ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతారు కదా. ఎంత హారిబుల్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. వాడు యూరిన్ బట్టల్లో పోసుకుంటే తుడవడానికి వేరే వాళ్ళు రావాలి. అన్నం ఎవరో మన జీవితం మొత్తం వేరే వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుంది. అంత అవసరమా అని చెప్తాను నేను. ట్రూ. కానీ నిజానికి నరాలు బలంగా ఉండాలి అని అంటే నేను అనుకోవడం ఏంటంటే, పాతకాలంలో ఉన్న ఆహార పదార్థాలు ఇప్పుడు మనం ఎలాగో లేవు. అప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఇప్పుడు అసలే లేదు. అన్ని కాలుష్యాలతోటి, పొల్యూషన్స్ తోటి మిగిలిపోయింది మన జీవితం అంతా కూడా. సో మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులతో మీరు పోలిస్తే ఎలాంటి ఫుడ్ తింటే నరాల్ని మనం బలంగా చేసుకోగలుగుతాం? అట్లీస్ట్ చిన్నపిల్లల నుంచి ఒక 60 ఏళ్ళ వరకు అనుకుందాం. అంటే మార్నింగ్ నుంచి మొదలు పెడితేమ్మా కాఫీ టీలు ఒక్కసారి తీసుకోవచ్చు, మరి అంత మనం సాడిస్టిక్గా ఉండకూడదు. తర్వాత ఎగ్ తీసుకునే వాళ్ళు ఎగ్ తీసుకోవచ్చు మార్నింగ్. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, ఖజూరు అట్లాంటివి ఏదైనా నీళ్ళలో పెట్టుకొని కొన్ని మామూలుగానే ఇట్లా తీసుకోవచ్చు. ఒక 4 అవి 2 అవి తీసుకోవచ్చు. తర్వాత మామూలు బ్రేక్ఫాస్ట్ 9 లోపు ఇడ్లీ 2 తినండి, కానీ తినండి. అదర్వైజ్ వీ విల్ గెట్ మైగ్రైన్ అవన్నీ వచ్చేస్తాయి అనవసరంగా. తర్వాత ఇంకా మామూలుగా మిగతా మధ్యాహ్నం తక్కువే, మనం రైస్ క్వాంటిటీ తక్కువ. తీసుకోండి, మిల్లెట్స్ కానీ, రైస్ కానీ, చపాతీ కానీ, ఏదైనా సరే తక్కువ క్వాంటిటీ. కర్రీ ఎక్కువ తీసుకోవాలి. రైట్. సో నూనె బాగా తగ్గించి కర్రీ ఎక్కువ తిన్నంతకైతే మీకు అంత కొంచెం అన్నంలో మీరు కలుపుకోవడం ఇష్టం లేకపోతే స్పూన్ వేసుకొని తినేయండి అని చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ. ఇది సబ్జీ, కూరగాయలు కానీ, దాల్ కానీ, లేకపోతే ఫిష్ ఏదైనా సరే మధ్యాహ్నం పెరుగు ఇవన్నీ ఫుల్గా తింటే. కాకపోతే అన్నం మాత్రం తక్కువ క్వాంటిటీ, ఎందుకంటే కార్బోహైడ్రేట్ వల్ల సడన్గా ఇది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, వెంటనే తగ్గిపోతాయి. సో అందుకని మధ్యాహ్నం పూట పర్వాలేదు, మనకి ఇష్టమైంది తినచ్చు. ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ 5 o'clockకి. ఇట్లా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి పపాయ అది మంచిదని చెప్తాం. మిగతా అందరూ అది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో బ్యాలెన్స్డ్ డైట్ ఆల్వేస్ బెటర్. అన్ని ఏదో ఒక్కటే తినండి, అది అసలు పూర్తిగా అవాయిడ్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పను. అన్నీ తీసుకోండి, కానీ కొంచెం లెవెల్లో తీసుకోండి. ఈవినింగ్ మాత్రం 7 లోపల కంప్లీట్ చేయండి, మ్యాక్సిమం 8. రైట్. పెద్దవాళ్ళు బాగా ఇప్పుడు ఈ మధ్య అందరూ 10 అంటారు. 10, 9:30 అదే చెప్తాను. పోనీ అంత లేట్ అయితే తినద్దు అని చెప్తాను. అవును, తినద్దు. తినకుండా చిన్న కప్పు వేడి పాలు, పసుపు వేసుకొని తాగండి అని చెప్తాను. కానీ మైగ్రేన్ ఈ రోజున నాలాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. కానీ మైగ్రేన్ కొంతమంది ఏమంటారంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎక్కువైతే మైగ్రేన్ అవుతుంది అని అంటారు, లేదా కొంతమంది డిప్రెషన్తో వచ్చింది అంటారు. అసలు వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అండి? అంటే మైగ్రేన్ యూజువల్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి మా బ్రెయిన్లో, సెరటోనిన్, ఇది నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ ఇవన్నీ ఉంటాయి. అవి బ్యాలెన్స్లో ఉండవు. ఎందుకు ఉండవు అవి? అదంతే, కొంచెం హెరిడిటరీగా ఉండొచ్చు, కొంచెం చాలా మంది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది చూడండి, వాళ్ళ పేరెంట్స్కి రావచ్చు. అట్లా ఉండకుండా అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఏమవుతుంది, ఎప్పుడంటే అది ప్రాబ్లం చేస్తుంది మనకి. ఇప్పుడు మనం టైం ప్రకారం తినం. మార్నింగ్ 9 లోపల తినేయాలి, అది తినం. మధ్యాహ్నం 2 లోపల భోజనం చేయాలి, అది చేయాలి. నైట్ తొందరగా పడుకోవాలి. తిండి సంగతి పక్కన పెడితే త్వరగా పడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. 11 o'clock మ్యాక్సిమం. అది చేయకపోతే అలా కాకుండా ఏమంటారు పిల్లలు, లేదు మేడం నేను 8 hours పడుకుంటున్నాను అంటే మార్నింగ్ 4కి పడుకొని ఎప్పుడో లేస్తారు. అది కాదమ్మా, అలా కాదు, 11 o'clock కల్లా పడుకోవాలి అని చెప్తాం. నైట్ లేట్గా తిన్నందువల్ల గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువ వస్తుందమ్మా. కరెక్ట్. దానివల్ల కూడా అది నైట్ ఫుడ్ తర్వాత కనీసం 2 hours కూర్చొని ఉండాలని చెప్తాం. ఎప్పుడైనా సరే ఫుడ్ తిన్న తర్వాత, ఇప్పుడు మధ్యాహ్నం అనుకో మనం పడుకోం కాబట్టి 2 hours కూర్చొని ఉంటాం కాబట్టి సరిపోతుంది. నైట్ కంపల్సరీ 9:30, 10కి తినేసి 10:30 కల్లా పడుకుంటారు. యూజువల్గా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మధ్యాహ్నం పూట సరిగా తినరు, ఆఫీస్లో అది ఇదండి, నైట్ ఎక్కువ తింటారు. అది మంచిది కాదు. కరెక్ట్. అది ఒకనొకప్పుడు టీవీలు ఎక్కువ చూడొద్దు అని చెప్పేవాళ్ళు. టీవీలు చూస్తే సైట్ వస్తుంది, కళ్ళు దెబ్బతింటాయని. ఇప్పుడు మొబైల్స్ లేదంటే ల్యాప్టాప్లు, ఈ రెండే.
టీవీలు పోయాయి, అది పక్కకి వెళ్ళిపోయింది. నేను అదే చెప్తాను, టీవీ చూడండి అమ్మ పర్వాలేదు, కానీ మొబైల్ మాత్రం చూడద్దు అని చెప్తాను. ఇవి చూడడం వల్ల నిజానికి అర్ధరాత్రి అపరాత్రి తెల్లారగట్ట దానికి ఒక టైం లేదు, 24/7 మన చేతిలోనే ఉంటుంది. అది చాలా మంది ఏం చేస్తారంటే నిద్ర పట్టలేదని మొబైల్ తీస్తున్నారు, అది చాలా తప్పు. మొబైల్ అస్సలు చూస్తే నిద్ర పట్టదు. కావాలంటే చిన్న మ్యూజిక్ పెట్టుకోవాలి, అది స్లోగా వింటే అదే నిద్ర పడుతుంది. అంతేగాని అసలు నిద్ర పట్టలేదు మొబైల్ పట్టుకుంటే అస్సలు నిద్రే రాదు. అవును, అది మాత్రం కరెక్ట్. కానీ దీనివల్ల కంటి నరాలు ఏ విధంగా దెబ్బతింటాయంటే ఎలా ఏం చెప్తారు మ్యామ్? ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇది చూడకండి, దీనివల్ల ఇది నష్టపోతారంటే మేము స్క్రీన్ చూస్తే కళ్ళు ఎలా దెబ్బతింటాయి, అందులో ఉన్న లాజిక్ ఏంటి చెప్పని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మొబైల్ చూస్తున్న వల్ల ఇప్పుడు నాకు కంటి నరాలు అంత పెద్ద అది అంటే స్ట్రెయిన్ అవుతాయి, దానివల్ల వాళ్ళకి హెడేక్ వస్తాయి. తర్వాత హెడేక్ అయితే కంపల్సరీ, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడేక్ వస్తుంది. లేట్గా పడుకోవటం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ అవటం వల్ల 100% మైగ్రేన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మైగ్రేన్ లేని వాళ్ళకి కూడా ఎక్కువసేపు ఆ లైట్కి ఎక్స్పోజ్ అవటం వల్ల హెడేక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సీజర్స్ ఉన్న వాళ్ళకి, ఫిట్స్ అట్లా ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి అది ఆ లైట్ అస్సలు మంచిది కాదు. వాళ్ళకి అదే చెప్తాను నేను, సీజర్స్ ఉన్న వాళ్ళకి అస్సలు అది అవాయిడ్ చేయండి అని చెప్తాను. రైట్. ఎస్పెషల్లీ మన లైట్ అన్నీ ఆఫ్ చేసుకొని ఆ లైట్ చూస్తే ఇంకా అసలు ఎక్కువ. అవును, ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకోవద్దు అని ఎంత చెప్తున్నా వాళ్ళు ఒళ్ళోనే పెట్టుకుంటున్నారు. అదే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మనకి 50% అబవ్ ఉన్నాయండి. సో ఒక ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకోవడం వల్ల, లేదా ఒక ఫోన్ పాకెట్లోనో, పైన పాకెట్లోనో, సైడ్ పాకెట్లోనో వేసుకోవడం వల్ల ఒక నర్వ్ ఎలా దెబ్బతింటుంది అని మీరు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? అంటే ఇప్పుడు ఇదంతా రేడియేషన్ కదమ్మా, ఎలక్ట్రిసిటీ, రేడియేషన్ ఇవన్నీ. అంటే ఎలాగైనా సరే ఇప్పుడు ఒక లైట్ పక్కన కూర్చుంటే కొద్దిసేపటికంతా వేడి, అదే సేమ్. ఓ మై గాడ్. సో బెటర్ టు చాలా సింపుల్గా తేల్చేశారు. రైట్. సో సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. అంటే అవాయిడ్ చేయడం అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ అది అయినప్పుడు ఒళ్ళో పెట్టుకోవద్దమ్మా, ముందు పెట్టుకో. రైట్. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఆల్టర్నేట్ ఫ్యామిలీలో ADHD అండ్ ఆటిజం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. నిజానికి ఒక నార్మల్ బ్రెయిన్ ఎలా ఉంటుంది, ADHD లేదు అని అంటే ఈ ఆటిజం ఉన్న బ్రెయిన్ ఎలా ఉంటుంది మ్యామ్ లోపల, అంటే ఏమని చెప్తారు సైంటిఫిక్గా? అంటే బ్రెయిన్ స్ట్రక్చర్ నార్మలే ఉంటుందమ్మా, వాళ్ళకి MRIలు తీస్తే నార్మలే ఉంటుంది. ఓకే. సో కనెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్ అదే. ఇప్పుడు బ్రెయిన్ అంతా కనెక్షన్స్ ఆఫ్ మల్టిపుల్ కనెక్షన్స్. ఒక నర్వ్ ఇలా ఉండాల్సింది ఇలా ఉంటే చాలా. ఓ మై గాడ్. అది కనెక్షన్స్ వల్ల అది వీ కాంట్ ఫైండ్ అవుట్ ఇన్ MRIs కదా. కొన్ని ఇంకో ఫంక్షనల్ MRIs అని, ఇప్పుడు కొంచెం ట్రాక్టోగ్రఫీ అని కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా మన దగ్గర 3 టెస్లా MRI ఉంటుంది. అంతకుముందు 1.5, ఇప్పుడు 3కి వచ్చింది. ఇప్పుడు 7 టెస్లా కూడా వస్తుంది, ఇంకా ఎక్కువ టెస్లాలు కూడా ఉన్నాయి. ఓకే. సో వాటి వల్ల ట్రాక్టోగ్రఫీ అని చేస్తారనమాట. ఈ ట్రాక్ట్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి, ఇట్లా దాన్ని స్ట్రక్చర్ అండి, మామూలు నార్మల్ది అయితే ఎలా ఉండాలి, ఇదైతే ఎలా ఉండాలి, దాన్ని బట్టి మనం అదేంటి ఇంకా ఫర్దర్గా వచ్చేస్తుంది, ఇంకేం లేదు. అది కాకపోతే వచ్చినందువల్ల మనకి యూజ్ ఏంటి అని చూసుకోవాలి. మనం చేస్తాం సరే, MRIలు డిటెక్ట్ చేస్తాము పేషెంట్ని, కానీ ట్రీట్మెంట్ పార్ట్కి ఆ డయాగ్నోసిస్ ఎంతవరకు యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆటిజం వాళ్ళకి కానీ ADHD వాళ్ళకి కానీ జనరల్గా డాక్టర్లు ఒక టాబ్లెట్ ఇస్తారు వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి. కానీ నిజానికి ఇంటర్నల్గా రిపేర్ అవుతుంది. అది వాళ్ళు ఎప్పుడు కామ్ డౌన్ చేయడమే ఆ టాబ్లెట్ చేసే పని. బట్ కానీ ఏదైతే లోపల సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని అయితే ఆ టాబ్లెట్ ఖచ్చితంగా చేయలేము. ఎస్. సో న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుందమ్మా కొంచెం. అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఫిజియో అని కొంచెం ఆ గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి కొన్ని వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని కొంచెం చిన్నగా వాళ్ళని స్టిమ్యులేట్ చేయడానికి. సో అది నిదానంగా చేస్తూ ఉంటే కొంచెం డెవలప్ అవుతారు. రైట్. ట్రీట్మెంట్ కంటే కూడా అది బెటర్. ట్రీట్మెంట్ ఎందుకంటే అగ్రెసివ్ బిహేవియర్ అన్ని కంట్రోల్ చేయడానికి తప్పితే, స్లీప్ లేదు, అగ్రెసివ్ బిహేవియర్ అలా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంటే. కానీ ఈ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఫర్దర్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి పెద్ద యూజ్ ఉండదు. సో ఇప్పుడు కొంచెం స్టెమ్ సెల్స్ అని వచ్చింది కొంచెం. ఓకే. అది కొంచెం ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అంటున్నారు. మరి రైట్. మన దగ్గర కూడా ఇక్కడ మన రెయిన్బోలో చేస్తున్నట్టున్నారు ఒక మేడం ఏదో. ఓకే.
ఓకే. బాంబేలో ఒకరెవరో చేస్తున్నారు అలా. ఇది ADHDకి, ఆటిజంకి, ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి ఓకే. అంటే స్టెమ్ సెల్ థెరపీ కొంతవరకు ఉపయోగపడుతుంది అంటున్నారమ్మ. 50%. రైట్. హెర్పీస్ గనక ఒకసారి సోకితే అది బాడీలో జీవితాంతం ఉండి ఇమ్యూనిటీ లేనప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది అని ఒకళ్ళు చెప్తే, కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే ఇది న్యూరో సిస్టమ్ని దెబ్బతీస్తుంది లోపల ఉండి అని అంటారు. నిజానికి ఒక హెర్పీస్ అనే ఒక వైరస్ లోపల న్యూరో సిస్టమ్ని దెబ్బతీస్తుందండి? అట్లా అంటే ఇప్పుడు ఎన్సెఫలైటిస్ లాగా వస్తుందమ్మా కొంతమందికి. బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు పూర్తి డౌన్ అయిపోతారు. సో వాళ్ళు మర్చిపోవడం, సీజర్స్, పూర్తిగా ఆల్టర్డ్ బిహేవియర్ అవన్నీ వస్తాయి. సో అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తాం మామూలుగా 14 days. ఓకే. ఐవీ యాంటీవైరల్ ఉంది దానికి. ఓన్లీ వైరస్ విచ్ ఈస్ హ్యావింగ్ ట్రీట్మెంట్ అంటే హెర్పిసే. సో మనం ఇచ్చేస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాం. తర్వాత అంత ఫుల్గా అంతకు ముందులాగా ఉండకపోవచ్చు, కానీ పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకంటే హెర్పీస్ అనేది ఒక నర్వ్నే పట్టుకుంటుంది. అది జోస్టర్, అది హెర్పిస్ జోస్టర్. అంటే చికెన్ పాక్స్ లాగా చిన్నప్పుడు వస్తుంది కదా. ఓకే. అది ఏమవుతుంది అంటే మొత్తం బాడీ అంతా వస్తుంది కదా. కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని నర్వ్ సెల్స్లో మిగిలిపోతుంది. అదేమవుతుందంటే అది ఎప్పుడొకప్పుడు మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు, అప్పుడు అది బయటపడేదని ఒకవైపే ఆ రూట్ డిస్ట్రిబ్యూషన్లో మనకి వెసికల్స్ వస్తాయి. దాంతో మెయిన్గా ఏంటంటే పెయిన్, సివియర్ పెయిన్. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకసారి ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ అడ్మిట్ అయ్యాడు. 3 రోజులు ఉన్నాడు. అన్నీ అయిపోయినాయి, యాంజియోలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, తగ్గట్లేదు. అప్పుడు నన్ను పిలిచారు, చెస్ట్ పెయిన్ ఉంది. ఏంటా చెస్ట్ పెయిన్, నన్ను పిలిచారని వెళ్ళి చూస్తే అక్కడ లోకల్గా వెసికల్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకోలేదు. అది అంటే మొదట్లో వచ్చి ఉండకపోవచ్చు, తర్వాత వచ్చి ఉండొచ్చు. ఇంకా మనం దానికి ట్రీట్ చేస్తే మనకి అయిపోయి, అంటే అంత వెసికల్స్ రాకముందే పెయిన్ అనేది దాని సిమ్టమ్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక పేషెంట్ కూడా అలాగే, అస్సలు చిన్న చిన్న వెసికల్స్ ఎప్పుడో 4-5 రోజుల తర్వాత వచ్చినాయి. అప్పుడు చూసి ఇంకా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట అలాగా. సో అది కొంచెం కొన్ని రోజులు వన్ ఆఫ్ ది సివియర్ ఫార్మ్స్ ఆఫ్ పెయిన్ అనమాట అది కదండి. అది చాలా సివియర్ ఫార్మ్. కొంతమంది 2 months ఉండొచ్చు, 3 months, 6 months దాకా ఉండొచ్చు. ట్రీట్మెంట్ అయితే ఉంది దానికి. అయితే ఆ నర్వ్ అనేది, ఆ నమ్నెస్ అనేది ఉండిపోవచ్చు. ఈ వైపు ఉన్న ఆ రూట్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది ఎప్పటికీ వీక్గా కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. కొంతమందికి రామ్సే హంట్ సిండ్రోమ్ అంటాం. అంటే ఇక్కడ ఈ చెవి దగ్గర, ఫేషియల్ నర్వ్ దగ్గర ఇది వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు అది ఈ మూతి పక్కకి వెళ్ళటం, అది మామూలు బెల్స్ పాల్సీ ఉంటుంది కదా. బెల్స్ పాల్సీ మామూలుగా ఈడియోపతిక్, అంటే ఏం కారణం లేకుండా వస్తుంది. ఈ కొన్ని రేర్ కేసెస్ ఆఫ్లో ఈ రామ్సే హంట్ అని అది హెర్పిస్ వల్ల వస్తుంది. అది మూతి వంకర పోవటం, అది అట్లా వస్తుంది అన్నమాట. మనం అందుకని ఈ బెల్స్ పాల్సీ వచ్చిన వాళ్ళందరికీ హెర్పిస్ జోస్టర్ ట్రీట్మెంట్ ఇస్తాం రొటీన్గా. ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి, లేదు షుగర్ ఉన్న వాళ్ళకి నర్వ్స్ ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? బేసిక్గా హై బీపీ ఉన్న వాళ్ళకి మనం బీపీ అనేది అందరూ చాలా ఏమనుకుంటారంటే అది అలవాటు అయిపోతుంది, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే అలవాటు అయిపోతుంది అంటారు. వచ్చినప్పుడు ఒక 10 రోజులు లేకపోతే 1 month వాడి ఆ తర్వాత మానేస్తారు. అది తర్వాత ఎప్పుడో వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రోక్ లాగా మేనిఫెస్ట్ అయ్యి వచ్చేస్తారు, లేకపోతే హార్ట్ అటాక్, స్ట్రోక్, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ క్రియాటిన్ ఎక్కువైపోయి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు కదా. ఐ ప్రాబ్లం, ఐలో హెమరేజెస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనం సింపుల్గా ఒక చిన్న ట్యాబ్లెట్ రోజు వాడినందువల్ల తగ్గే, ప్రివెంట్ చేయగలిగే ఇష్యూస్. దాన్ని మనం చేయటలేదు. నేను అదే అంటాను, ఇదేమన్నా మత్తు మందులా మీరు ఎందుకు అలవాటు అయిపోతుందని భయపడే, ఇదే సంజీవిని లాంటివి. ఎగ్జాక్ట్లీ. బీపీ ట్యాబ్లెట్ కానీ, షుగర్ అయితే మెయిన్గా నర్వ్స్ మీదే ఎఫెక్ట్ చేస్తుంది. పెరిఫరల్ న్యూరోపతి అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు ఫస్ట్, తర్వాత స్పర్శ తెలియకపోవడం, ఆ తర్వాత చెప్పులు జారిపోతాయి, తర్వాత వాళ్ళకి ఏదైనా ఇంజరీ జరిగినా కూడా తెలియదు, పుండ్లు అయిపోతాయి, అది ఒక్కోసారి వేళ్ళు కూడా తీసేస్తుంటారు అంటారు కదా, కాలు వేళ్ళు. ఇవన్నీ కూడా కేవలం షుగర్ కంట్రోల్ అవ్వకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లము. తర్వాత కంటి దగ్గర నరాలు కూడా ఒక్కోసారి అది ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ఇంకా యాజ్ హైపర్ టెన్షన్ లాగే
ఇంకా హార్ట్ బ్రెయిన్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, అదే కెట్రాక్ట్స్, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పుడు మెయిన్ లాంజివిటీ వల్ల ఐ ప్రాబ్లం, రెటినా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. షుగరు, బీపీ అన్నీ లేని వాళ్ళకు కూడా అది రెటినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో 60 years తర్వాత కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ రెటినా స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవాలి వీళ్ళు. కరెక్ట్. మ్యాక్సిమం 70 years తర్వాత. ఎపిలిప్సీ అంటే ఏంటండి ఎగ్జాక్ట్గా? ఎపిలెప్సీ అంటే మామూలుగా తెలుగులో మూర్ఛ అంటాం కదా. ఓకే. ఎపిలెప్సీ అంటే తెలుగులో మూర్ఛ అంటే ఇలా కొట్టుకొని పడిపోవటం, అపస్మారకంగా అయిపోవడం. అపస్మారక వ్యాధి అనేవాళ్ళు పాతకాలం. అవును అవును. అంటే ఇంకా వాళ్ళకి ఏం తెలియదు ఆ టైంలో. ఇప్పుడు కూడా అంత ఉందంటారండి? అవునా? కానీ మనం ట్రీట్ చేస్తున్నాం కదా. అందుకే అంటున్నా ఈ కేసెస్ మీరు మీ దగ్గరికి వస్తే అవునా అప్పుడున్నంత ఎక్కువ ఇప్పుడేం లేదని. మనం ట్రీట్ చేస్తున్నాం కదమ్మా. దట్స్ వాట్. సో ట్రీట్ చేస్తున్నాం కాబట్టి లేదంటే మంచి. అప్పుడు కూడా టాబ్లెట్స్ వాడితే బాగుండేది, టాబ్లెట్స్ వాడకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది. నేను ప్రాక్టీస్ ఎప్పటి నుంచి కూడా ఇప్పుడు పర్వాలేదు, పల్లెటూరులో కూడా అవేర్నెస్ పెరిగింది. సో ఇప్పుడు ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఇంకా ఇది కొంతమంది చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది ఇలా కొట్టుకొని పడిపోవటం, అది ఒక టైప్ ఆఫ్ ఎపిలెప్సీ. కొంతమంది కొట్టిన ఇలా స్టేరింగ్ లుక్ ఉండి మళ్ళీ మామూలుగా అయిపోతారు. ఇదంతా బ్రెయిన్లో నర్వస్ సిస్టమే 100% నర్వస్ సిస్టమే. ఇంకా తర్వాత కొంతమంది ఏమో ఇలాగా వాళ్ళు ఏదో మాట్లాడతారు, లేకపోతే మాట్లాడేది తెలియదు, ఇలా మూమెంట్స్ చేస్తారనమాట. వాళ్ళకి ఆ టైంలో భయం అనిపిస్తుంది, లేకపోతే పాత విషయాలు ఏవో మళ్ళీ జరిగినట్టు అనిపిస్తుంది, డిజావు అంటాం కదా. ఓకే. అవన్నీ కూడా అనిపిస్తాయి. అది ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ఎపిలెప్సీ. అయితే లాస్ట్ ఫర్ ఓన్లీ లెస్ దాన్ 5 minutes. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎపిలెప్సీ వచ్చినప్పుడు తాళాలు గుర్తు పెట్టడాలు అవి కాదు, పక్క తిప్పి పడుకోబెట్టాలి వాళ్ళని. టైట్ క్లోత్స్ ఉంటే బటన్స్ అది కొంచెం రూల్ చేయాలి. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొంచెం గాలి సూపరాన్నిస్తే వాళ్ళకి. ఆ టైంలో ఏదైనా టాబ్లెట్లు వేయటం కానీ లేకపోతే ఏదైనా మంచినీళ్ళు ఇవ్వటం కానీ అవి ఏం చేయకూడదు. పక్క తిప్పి పడుకోబెట్టడం వల్ల అది ఏదైనా ఉంటే ఫ్రాదింగ్ వస్తుంది కదా, అదంతా కూడా మనకు పక్కకి వెళ్ళిపోతుంది. అదర్వైజ్ ఇట్ విల్ గో ఇన్ టు లంగ్స్ కదా. కానీ అసలు ఒక అలాంటి ఒక మూర్ఛ వచ్చినప్పుడు నోట్లోంచి అది ఎలా వస్తుంది మ్యామ్ యాక్చువల్లీ? అంటే ఇప్పుడు మూర్ఛ అంటే ఏంటంటే అమ్మా, ఆ టైంలో బ్రెయిన్లో కొన్ని సెల్స్, కొంతమందికి ఏమో జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటాం, అంటే మొత్తం అన్ని సెల్స్ ఒకేసారి బాగా ఎక్కువ కొట్టుకుంటాయి. కొంతమందికి కొన్ని సెల్స్ ప్రాబ్లం ఉంటాయి. అది ఎప్పుడైతే మనము నిద్ర సరిగ్గా పోము, ఆల్కహాల్ తీసుకుంటాము, స్ట్రెస్లో ఉంటాము, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోండి అమ్మా, ఒక 50 చిల్డ్రన్ ఉన్న క్లాస్ తీసుకుంటే ఒక పిల్లోడు గొడవ చేస్తున్నాడు అనుకో, మిగతా వాళ్ళందరూ మంచి పిల్లలు అనుకో, ఆ పిల్లోడు కూడా కామ్ అయిపోతాడు కదా, మిగతా అందరిని చూసి కామ్ అయిపోతాడు. అట్లా కాకుండా ఆ రోజు మిగతా వాళ్ళకి కూడా ఏదైనా చికాకు అనిపిస్తూ ఉంది అనుకోమ్మా, అప్పుడు అందరూ కూడా గొడవ చేస్తారు కదా ఆ పిల్లోడితో పాటు, మొత్తం క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సేమ్ మెకానిజం అనమాట. మనకి మైండ్ కొంచెం స్ట్రెస్, స్లీప్లెస్నెస్, ఆల్కహాల్ ఇవేం చేస్తాయంటే మైండ్లో సెల్స్ని కామ్గా ఉండనివ్వు. సో అవి అంటే తొందరగా ఈజీగా ప్రోన్ అయిపోతాయి అనమాట. ఆ సెల్స్ ఏదైతే ఈయన రెగ్యులర్గా కొట్టుకుంటున్నాయో ఇవి కూడా అలాగే కొట్టుకునేదని మొత్తం బాడీ అంతా బాగా సివియర్గా కొట్టుకుంటాయి. రైట్. అలాంటప్పుడు ఈ నాలుగు కొరుక్కోవడం అది. లెర్నింగ్ ఎబిలిటీస్ చాలా మందిలో కొంచెం తక్కువగా కనపడుతూ ఉంటాయి. చిన్నపిల్లల స్థాయిలోనే అది పేరెంట్స్ గుర్తిస్తే వెంటనే దాన్ని డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది తెలిసినా దాన్ని డైజెస్ట్ చేసుకోలేరా, మా అబ్బాయి బాగానే ఉన్నాడు, మా అమ్మాయి బాగానే ఉంది అని వాళ్ళ సమాధానం చెప్పుకుని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అన్లెస్ అంటే స్కూల్ వాళ్ళు గుర్తించేంత వరకు కూడా వీళ్ళు గుర్తించరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అలా గుర్తించడం ఎలాగా, దాని సిమ్టమ్స్ ఏంటి, ఒకవేళ పేరెంట్స్కి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? అంటే లెర్నింగ్ ఎబిలిటీస్ మామూలుగా ఇప్పుడు ఒక నార్మల్ బర్న్ చైల్డ్ అనుకోమా, ఫుల్ టర్మ్ నార్మల్ బర్న్ చైల్డ్ క్రైడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ అంటాం, వెంటనే పుట్టిన వెంటనే ఏడ్ చేసి మామూలుగా ఉంటే యూజువల్గా పెద్దగా రావు. ఎప్పుడు వస్తాయంటే వాళ్ళకు కూడా ఎప్పుడు వస్తాయంటే పేరెంట్స్ ఇద్దరికి ఏదైనా కన్సాంగ్వినెంట్ అంటే అయిన సంబంధాల్లో చేసుకోవడం వల్ల, అయితే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఫ్యామిలీలో అది వీళ్ళకి ట్రాన్స్మిట్ అవటం వల్ల, లేకపోతే వీళ్ళదే ఏదైనా, అది కొంచెం రేరే.
సో అది అలా కాకుండా ఇప్పుడు వీళ్ళకి డ్యూరింగ్ బర్త్ ఏదైనా వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్, బర్త్ యాస్ఫిక్సీ అంటాం, కొంచెం ఏదైనా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం టైంలో తగ్గటం, పుట్టిన వెంటనే కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం బ్రెయిన్లో సెల్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి. 8 minutesకే అవి డ్యామేజ్ అవుతాయి. ఓ మై గాడ్. 8 minutes తగ్గితే చాలు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్. కొన్ని సెల్స్ మరీ సెన్సిటివ్గా ఉంటాయి, అవి డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు వీళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గుతాయి. సో మనకి మామూలుగా మైల్ స్టోన్స్ అంటామ్మా. 3 monthsకి ఇట్లా కొట్టడం, 5 monthsకి మెడ నిలపటం, 7 monthsకి అట్లా దోగట్టం, 8 months 9 monthsకి 10 monthsకి ఇట్లా పట్టుకొని నిల్చోవడం. బై ది టైమ్ ఆఫ్ ఇది ఫస్ట్ బర్త్డే హీ షుడ్ వాక్ వితౌట్ సపోర్ట్ 2 to 3 steps. అవి డిలే అయితే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. ఇవన్నీ ప్రాసెస్ మామూలుగా పీడియాట్రిషియన్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తుంటే వాళ్ళు డిటెక్ట్ చేసేస్తారు. అది మనం అది కనుక కొంచెం డిలే ఉంటే వెంటనే ఇమ్మీడియట్గా, కొంచెం మైల్డ్ అనుకోమ్మా అది, ఇమ్మీడియట్గా వెంటనే మనం కొంచెం ఫిజియోథెరపీ లేకపోతే కొంచెం వాళ్ళకి ఎక్సర్సైజులు మదర్కే చెప్తారు. చెప్తే అవి వీళ్ళు ఫాలో చేస్తారు. సో న్యూరోప్లాస్టిసిటీ అని చెప్పాను కదా, అది బాగుంటుంది పిల్లలకి, చాలా బాగుంటుంది. వెంటనే రెక్టిఫై అయిపోతుంది కొంచెం. వ్యూవర్స్ అందరికీ ఏంటంటే ఇప్పటివరకు చాలా రోజులుగా అనుకుంటున్నాను కాబట్టి ఆ డౌట్స్ అన్ని అడగడం జరిగింది. మీకు గనుక ఏమైనా అడగాలి నెక్స్ట్ ఎపిసోడ్లో అని మీరు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మేడంతో మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ తీసుకుని మందరి కోసం మరో ఇంటర్వ్యూ చేద్దాం. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.